ప్రతి మూవీ ఒక ఆణిముత్యం అంతే. అండ్ ట్రస్ట్ మీ, 4th మూవీ అండ్ 7th మూవీ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. అవైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. లిస్ట్ లో నెంబర్ 1, ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న వరల్డ్ క్లాస్ క్రైమ్ డ్రామా సిరీస్ బ్రేకింగ్ బ్యాడ్. కేవలం లాంగ్వేజ్ అనే కంచెవాలోనే ఎంతకాలం ఇలాంటి మాస్టర్ పీస్ లోనూ మిస్ అయ్యారని నాకు అర్థమైంది. అసలు ఈ సిరీస్ రేంజ్ ఏంటో తెలియడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తామా. ఒక ఇంటర్వ్యూలో మన దర్శకేంద్రుడు రాజమౌళి గారిని, మీకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇష్టమా లేక బ్రేకింగ్ బ్యాడ్ ఇష్టమా అని అడిగారంటేనే దీని సత్తా ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. మనీ హెస్ట్ ప్రొఫెసర్ తెలివితేటలకి ఫిదా అయిపోయారు కదా బ్రో. కానీ ఇందులో ఉండే మన మెయిన్ క్యారెక్టర్ వాల్టర్ వైట్ మైండ్ గేమ్స్ చూస్తే ఆ ప్రొఫెసర్ కూడా ఫిదా అయిపోతాడు. ఆ రేంజ్ లో ఉంటుంది మరి. అసలు కథ విషయానికి వస్తే, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో తోపైన ఒక స్కూల్ టీచర్ అనుకోని పరిస్థితుల వల్ల డ్రగ్స్ దందాలో అడుగు పెడితే ఎలా ఉంటుంది అనే క్రేజీ కాన్సెప్ట్ తో టోటల్ గా 5 సీజన్స్ మనల్ని స్క్రీన్ కి కట్టిపడేస్తాయి. ఒక్కొక్క సీను లోపల మైండ్ పోతుందంతే. ఇందులో ఒక ఐకానిక్ డైలాగ్ ఉంటుంది మామ, ఐ ఆమ్ నాట్ ఇన్ డేంజర్ స్టైలర్, ఐ ఆమ్ ద డేంజర్. ఈ సీన్ చూస్తున్నప్పుడు పక్కాగా గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో మచ్చా. ఇది అస్సలు ఫ్యామిలీతో కలిసి చూసే సిరీస్ కాదు. డ్రగ్స్, క్రైమ్, వైలెన్స్ అండ్ కొన్ని బోల్డ్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఒంటరిగా కూర్చొని హెడ్సెట్ పెట్టుకుని చూడడమే బెస్ట్ ఆప్షన్. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ ది షాషాంక్ రెడెంప్షన్. మీకు ఒక సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ వరల్డ్ క్లాస్ డ్రామా మూవీ మన తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది మావా. ప్రపంచంలోనే టాప్ IMDb రేటింగ్ ఉన్న మూవీ ఏంట్రా అని మీరు గూగుల్ అడిగితే అది కళ్ళు మూసుకుని ఇదే సినిమా పేరు చెప్తుంది భయ్యా. IMDbలో 9.3 రేటింగ్ తో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న ఈ అద్భుతమైన మూవీ 1994లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని రికార్డ్ ని ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది. కథ విషయానికి వస్తే మావా, ఒక బ్యాంకర్ తన చేయని నేరానికి జీవిత ఖైదీ పడి ఒక భయంకరమైన జైలుకి వెళ్తాడు. అక్కడ తను ఎదుర్కొన్న నరకం ఏంటి, అన్ని కష్టాల్లోనూ తను ఆశను, ఓపికను ఎలా కోల్పోకుండా ఉన్నాడు, ఫైనల్ గా ఆ జైలు నుండి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ. ఆశ, ఓపిక, పట్టుదల, బలమైన సంకల్పం ఇవే ఈ సినిమాకి మూల స్తంభాలు గైస్. కథ మొత్తం ఒక జైల్లోనే జరుగుతుంది. ఈ కాలంలో ఈ మూవీ చూస్తే మీకు కొద్దిగా స్లోగా మూవ్ అవుతున్న ఫీలింగ్ వచ్చినా, ఇందులో వచ్చే ఆ ఎమోషన్, ఆ క్లైమాక్స్ వండర్ ని మీరు పక్కాగా స్క్రీన్ మీద చూడాల్సిందే. మన జీవితంలో అన్నీ ఉండు కూడా నాకెన్నో కష్టాలు ఉన్నాయి, ఈ క్రెడిట్ కార్డులేంటో, ఈ అప్పులేంటో, దీనమ్మ జీవితం స్వేచ్ఛగా హ్యాపీగా బ్రతకలేకపోతున్నాం అని ఎవరైనా ఫీల్ అవుతూ ఉంటే ఒక్కసారి ఈ మూవీ చూడండి. ఇది చూసాక వామ్మో నా లైఫ్ ఎంత బాగుంది అని మీరు ఫీల్ అవ్వకపోతే నన్ను అడగండి, నాది గ్యారంటీ బ్రో. నేను ఎవరైనా ఇంతవరకు ఈ మూవీ చూడకుండా నేను పెద్ద మూవీ లవర్ని అని చెప్పుకుంటే మాత్రం అది మీకే అవమానం అచ్చా. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ బ్రో, హ్యాపీగా చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ లేదా బోల్డ్ కనెక్ట్ అయితే లేదు కాబట్టి ఫ్యామిలీతో కలిసి కూర్చుని హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ మహానటి. ఇది ఒక ప్యూర్ తెలుగు నేటివ్ బయోగ్రఫీ పీరియడ్ డ్రామా మూవీ గైస్. మన గ్రేట్ యాక్ట్రెస్ అయిన మహానటి సావిత్రి గారి రియల్ లైఫ్ బయోపిక్ ఇది. డైరెక్టర్ నాగశ్విన్ ఈ స్టోరీని ప్రెజెంట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సావిత్రి గారి రియల్ లైఫ్ ని మన కళ్ళకి కట్టినట్టు చూపించాడు. మెయిన్ గా కీర్తి సురేష్ అయితే సావిత్రి గారి పాత్రలో జీవించేసింది మచ్చా. నిజంగానే సావిత్రి గారినే చూస్తున్నామా అన్నట్టు ఉంటుంది. ఎక్కడ బోరు కొట్టకుండా చాలా నీట్ గా ఇంట్రెస్టింగ్ గా సినిమా నడుస్తుంది. ప్రతి ఎమోషన్ కి మనం బాగా కనెక్ట్ అవుతాం. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కి అయితే కళ్ళంట నీళ్ళు రావడం గ్యారంటీ. గ్రేట్ యాక్ట్రెస్ సావిత్రి గారి లైఫ్ లో అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే పక్క ఈ మూవీ చూడాల్సిందే. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే యాజ్ బ్రో హ్యాపీగా చూడొచ్చు. నేను ఈ మూవీకి ఇస్తున్న మార్క్స్ 100కి 95. ప్రస్తుతానికి ఈ మాస్టర్ పీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ గొప్ప చిత్రాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ వన్, ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మౌస్. ఏంటి బ్రో, ఈ తోపు సిరీస్ ని ఇంకా చూడని వాళ్ళు కూడా ఉంటారా? ఈ వీలో కొందరు అనుకోవచ్చు, కానీ మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క గొప్ప సినిమాని, సిరీస్ ని మీ దగ్గరికి తీసుకురావడం. కే డ్రామాస్ అంటేనే కిక్ అనేలా ఉంటాయి మావా. ఇందులో ఉండే ఆ రైటింగ్, ఆ ట్విస్ట్లకి కనెక్ట్ చేసే విధానం చూస్తే వామ్మో ఎంత డెప్త్ గా అసలు వీళ్ళు ఎలా ఆలోచించారా బాబు అని మనం షాక్ అవడం పక్క. కథ విషయానికి వస్తే ఈ సిరీస్ లో ఒక పెద్ద సైకో కిల్లర్ ఉంటాడు, తర్వాత ఇంకో చిన్న సైకో వస్తాడు. వాడికి అదేంటి అనేది మెయిన్ ప్లాట్. మిడిల్ లో మన ఇస్మార్ట్ శంకర్ టైప్ డబుల్ బ్రెయిన్ కాన్సెప్ట్ లో చూపించి కథని ఏటేటో తీసుకెళ్తారు. మధ్యలో చిన్న ట్విస్ట్ రావడం కామనే, కానీ ఫైనల్ గా వచ్చి ఆ ఒకే ఒక పెద్ద ట్విస్ట్ చూసాక మీ బుర్ర గిర్రును తిరిగి పగిలిపోవడం గ్యారంటీ. ఈ రైటింగ్ కొన్ని రోజుల వరకు మీ మైండ్ నుంచి అస్సలు పోదు మచ్చా. రోజుకి 2 ఎపిసోడ్స్ అంటే ఒక 2.5 అవర్స్ కేటాయించండి. జస్ట్ 10 days లో ఈ అద్భుతాన్ని ఫినిష్ చేసేస్తారు. మరి ఇది తెలుగులో ఉందా మావా అని డౌట్ రావచ్చు. ఇది తెలుగులో కాదు కదా, కనీసం హిందీలో కూడా లేదు. మరి ఎందుకు డబ్ చేయలేదో తెలియదు, కానీ మీరు మాత్రం లాంగ్వేజ్ అనే కంచెని దాటి సబ్ టైటిల్స్ తోనైనా పక్కాగా చూడాల్సిందే. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ బ్రో హ్యాపీగా చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కనెక్ట్ లేదా బోల్డ్ కనెక్ట్ అయితే లేదు కాబట్టి ఫ్యామిలీతో
కలిసి వాచ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే క్రైమ్ అండ్ సైకో థ్రిల్లర్ వైలెన్స్ కొంచెం ఉంటుంది. ఈ గొప్ప సిరీస్ ఎంతవరకు చూడకపోతే వెంటనే ప్రైమ్ లో చూసేయండి. అస్సలు మిస్ అవ్వకండి. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ మహారాజా. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక అల్టిమేట్ థ్రిల్లర్ డ్రామా మూవీ ఇది. మీకు ఒక సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇది నెట్ఫ్లిక్స్ లో మన తెలుగు డబ్బింగ్ ఆడియోతోనే అవైలబుల్ గా ఉంది బ్రో. సాధారణంగా ప్రతి సంవత్సరం మనకి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వస్తుంటాయి మావా, కానీ ఇలాంటి మైండ్ బ్లోయింగ్ సినిమాలు మాత్రం పుష్కరానికి ఒకటి మాత్రమే వస్తుంటాయి. తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అద్భుతాన్ని ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా చూడాలి. అంత గొప్ప మూవీ ఇది. సినిమాలో స్టోరీ కిరాక్ ఉందనుకుంటే ఆ స్టోరీనే నడిపించిన స్క్రీన్ ప్లే ఇంకా కిరాక్ మచ్చా. అసలు ఇలాంటి ఒక మైండ్ బెండింగ్ స్క్రీన్ ప్లే ఉన్న మూవీ మళ్ళీ ఇప్పట్లో రాదేమో అనిపిస్తుంది. ఇప్పటికీ ఈ మూవీ చూడని మహానుభావులు ఎవరైనా మీలో ఉంటే గనక మీకు దండం పెడతా బాబు. ముందు వెళ్ళి అద్భుతాన్ని స్క్రీన్ మీద చూసి ఎక్స్పీరియన్స్ చేయండి. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే యాజ్ బ్రో హ్యాపీగా చూడొచ్చు. ఇందులో ఎలాంటి అడల్ట్ లేదా బోల్డ్ కనెక్ట్ లేదు కాబట్టి ఫ్యామిలీతో కలిసి వాచ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ అపోకలిప్టో. ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఒక అల్టిమేట్ సర్వైవల్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ఇది. అసలు ఈ అద్భుతాన్ని చూసారా లేదా మామ? ఒకవేళ ఇంకా చూడకపోతే మాత్రం మీకు ఒక పెద్ద దండం. నిజం చెప్తున్నా బ్రో, ఇలాంటి తోపు మాస్టర్ పీస్ సినిమాలు చాలా రేర్ గా వస్తాయి. లైఫ్ లాంగ్ మన మైండ్ లో హార్ట్ లో నిలిచిపోయే ఒక గ్రేట్ మూవీ ఇది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఊపిరి పీల్చుకోనివ్వకుండా గూస్ బంప్స్ ఇచ్చే రేంజ్ చేజ్ సీన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి మచ్చా. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ బ్రో హ్యాపీగా చూడొచ్చు. ఎటువంటి అడల్ లేదా బోల్డ్ కనెక్ట్ లేదు కాబట్టి నో ప్రాబ్లం. కాకపోతే తెగల మధ్య జరిగే ఫైట్స్ వల్ల వైలెన్స్ అండ్ బ్లడ్ షెడ్ కొంచెం రాగా ఎక్కువగా ఉంటుంది. అదొక్కటి చూసుకోండి. ప్రస్తుతానికి ఇది ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. గ్రేట్ మాస్టర్ పీస్ సర్వైవల్ థ్రిల్లర్ ని అసలు మిస్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. జై హింద్.